హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సహజమైన కథలో ఇవాళ ఒక కొత్త కథ చెప్పేసుకుందాం. వినడానికి రెడీగా ఉన్నారా? ఓకే. రాజుగారు ఉంటారు కదా, ఆ రాజుగారి దగ్గర మంత్రులు, సైన్యాధిపతులు, సైన్యం, కాపలా కాసేవాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీస్ పీపుల్ ఉంటారు కదా. అలాగే రాజుగారి దగ్గర విదూషకుడు అని చెప్పి రాజుగారితోటి జోక్స్ వేయడానికి, రాజుగారి మూడ్ ఆఫ్ అయితే కనుక కబుర్లు చెప్పడానికి, తర్వాత ఏమో అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, మనం బాగా ఏదైనా పని చేస్తే వెరీ గుడ్ అనాలని, లేకపోతే వావ్ అనాలని అనుకుంటాం కదా. అలా ఈ విదూషకుడు ఏం చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఆ రాజుగారిని పొగడడం అలాంటివి చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఆ రాజుగారు ఈ విదూషకుడు ఇద్దరు కూర్చొని చదరంగం ఆడుతున్నారు. చదరంగం అంటే ఏంటో తెలుసా పిల్లలు? చెస్లో ఎన్ని గళ్ళుంటాయి? 64. అవునా? ఎలాంటి కలర్ గళ్ళుంటాయి? బ్లాక్ అండ్ వైట్. చూశారు కదా మీరందరూ. ఇదేంటి ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఓకే, సరే. అయితే ఆ చెస్ ఆడుతూ ఉంటే ఎప్పుడు రాజుగారే గెలిచేవారు. అలాంటిది ఒకరోజు రాజుగారు ఓడిపోయారు. ఓడిపోయేసరికి ఏం చేశారు? రాజుగారికి కోపం వచ్చేసి ఆ చదరంగం బల్ల పెట్టిన టేబుల్ని ఒక్క తన్ని కోపంగా అవతలికి వెళ్ళిపోయారు. జనరల్గా మనం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తాం కదా. ఆ ఆటలో ఓడిపోయామంటే మనకు కూడా అంతే ఉడుకుమొత్తన వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది కదా. ఆ రాజుగారికి కూడా అలాగే కోపం వచ్చింది. అయితే ఆ రాజుగారు కోపం వచ్చి అవతలకి వెళ్ళిపోతుంటే ఆయనకి చిరాకుగా అనిపించి ఫ్రెష్ అవుదామని బాత్రూంలోకి వెళ్ళారు. అప్పుడు రాజుల కాలంలో ట్యాప్స్ అవి ఉండేవి కాదు కదా. ఓ పెద్ద గంగాళంతో, అంటే పెద్ద గిన్నెతో అక్కడ నీళ్లు పెట్టారు స్నానం చేయడానికి. ఈయన కోపంగా ఇలా విసవిస వెళ్తున్నాడు కదా, కాలు కాస్త ఆ గంగాళానికి తగిలి నొప్పి వచ్చింది. రాజుగారు అసలే కోపంగా ఉన్నారు కదా. మీకు సామెత తెలుసా? రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. అంటే రాజుగారికి అధికారం ఉంది కదా, సో ఆయన కోపం చెల్లుతుంది అన్నట్టు. వెంటనే ఎవడ్రా ఇక్కడ ఈ గంగాళం అడ్డం పెట్టింది, ముందు ఆ భటుడిని పట్టుకురండి అని చెప్పి కేకలేశారు. సో ఆ భటుడిని తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టారు. ఈ రాజుగారు మొత్తానికి స్నానం చేశాననిపించుకున్నారు. చిరాక్క డ్రెస్ వేసుకుంటుంటే డ్రెస్ కూడా చిరిగిపోయింది. రాజుగారి కోపంలో గట్టిగా లాగబట్టి పాడైంది, కానీ లేకపోతే పాపం ఆ టైలర్ మంచిగానే కుట్టాడు. కానీ రాజుగారి కోపంలో ఎవర్రా డ్రెస్ కుట్టింది, ముందు ఆ దర్జీని పట్టుకురండి అన్నారు. సో ఆ టైలర్ని పట్టుకొచ్చి అక్కడ నుంచోబెట్టారు. అలాగే అక్కడ రాజుగారి బట్టలన్నీ సర్ది అన్నీ చూసే ఏరియాకు ఒక భటుడు ఉంటాడు కదా, ఆ భటుడిని కూడా పిలిపించి నుంచోబెట్టారు. సరే, రాజుగారు ఇంకొంచెం యువతలకు వచ్చి ఎవర్రా అక్కడ చెప్పులు తీసుకురండి అనేసరికి ఆ చెప్పులు తీసుకొచ్చే భటుడికి ముందే భయం వేసేసింది. రాజుగారు కోపంగా ఉన్నారు, ఏమంటారో బాబోయ్ అని కన్ఫ్యూజన్లో లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్ పెట్టేశాడు. రాజుగారు వేసుకోబోయి చూసుకుని ఇంకా కోపం పెరిగిపోయి ఆ భటుడిని కూడా పక్కకు నుంచోబెట్టారు. ఈ లోపల రాజుగారు కొంచెం ముందుకు నడుస్తూ ఉండేసరికి ఈ విదూషకుడు ఎవరితోనో చెప్తున్నాడు, ఎప్పుడు రాజుగారే గెలుస్తారు, ఈరోజు నేను గెలిచాను, నాకెంత సంతోషంగా ఉందో అని చెప్తున్నాడు. విన్నారు రాజుగారికి వెంటనే కోపం డబల్ అయిపోయింది. పిలిచి ఆ విదూషకుడిని కూడా నుంచోపెట్టి వాళ్ళ సైన్యాధికారి ఉంటారు కదా, అతన్ని పిలిచి ఈ నలుగురికి ఉరిశిక్ష వేసేయండి అన్నారు. అమ్మో, ఉరిశిక్షే అని చెప్పి అందరూ రాజుగారికి మాట్లాడలేరు, రాజుగారితో చెప్పలేరు. అయ్యా మేమేమంత తప్పు చేయలేదు అని చెప్పలేరు. అసలు వచ్చింది ఎక్కడ కోపం రాజుగారికి? తను ఓడిపోవడం మూలాన వచ్చింది. ఆయన అది ఆలోచించకుండా తన చేతిలో అధికారం ఉంది కదా అని అందరికీ
ఉరిశిక్ష వేసేయమనేసరికి నెమ్మదిగా విదూషకుడు అన్నాడు అనమాట, రాజా నేను ఏం తప్పు చేయలేదు. ఆట అన్నాక ఒకసారి ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. స్పోర్ట్స్ అని అందుకే అంటారు, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇవాళ గెలిచాను నేను, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ మీ పైన గెలవలేదు. సో మీరు ఒక్కసారి ఆలోచిస్తే 100 ఆటలకు ఒకసారి వాడు గెలిచాడు అని అనుకుని నన్ను వదిలేయచ్చు, మీరు దాన్ని లైట్గా తీసుకోవచ్చు. రేపు మీరు ఇంకా బాగా ఆడచ్చు. నేను మీ దగ్గర ఓడిపోతూ ఉన్నాను కాబట్టి నేను ఇంకా బాగా ఆడి మీ మీద గెలవాలి అని తప్పంతోటి ఇంకా ఎక్కువ కష్టపడి ఈ చదరంగం ఎత్తులు నేర్చుకున్నాను. మీకు ఇంత కోపం అయితే ఎట్లా అని అడిగాడనమాట. రాజుగారికి అయినా కోపం తగ్గలేదు. సరే, మీలోంచి ఎవరైనా ఒక్కళ్ళు రండి ముందుకి, వాళ్ళకి ఉరిశిక్ష వేద్దాం. నేను ఎట్లయినా ఆజ్ఞ ఇచ్చాను కదా, మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు అన్నాడు. సరే, వెంటనే విదూషకుడు ఏం చేశాడు, ముందుకొచ్చి సరే రాజా, ఆ ఉరిశిక్ష ఏదో నాకే వేసేయండి అన్నాడు. నీకెందుకు వేయాలి, వేరే వాళ్ళకి ఎందుకు వద్దు అన్నాడు. అనేసరికి వాళ్ళందరికీ పెళ్ళాం పిల్లలు ఉన్నారండి, నాకైతే ఎవరూ లేరు, సో నా కోసం ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. అనేసరికి సరే నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అన్నారు రాజుగారు. నాకా పెద్ద జీతం లేదు, నాకు ముందు వెనక ఎవరూ లేరు, సో నాకు పిల్లని ఎవరిస్తారండి అన్నాడు. సరే ఓకే, వీళ్ళందరికీ పెళ్ళాం బిడ్డలు ఉన్నారన్నారు కదా, పదా నీకు ఉరిశిక్ష వేసేస్తాం అయితే అన్నారు రాజుగారు. అనేసరికి విదూషకుడు అన్నాడు, రాజా రాజా ఒక చిన్న ఆఖరి కోరిక తీర్చండి అన్నాడు. ఏంటి అంటే, నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది, నాకు కూడా పిల్లలుంటే బాగుండనుంది, కాబట్టి పెళ్లి చేసుకుని ఒక్క కొడుకుని కనేదాకా నాకు టైం ఇవ్వండి అన్నాడు. అనేసరికి రాజుగారు ఏమన్నారు, సరే అయితే ఓకే కానీ అన్నారు. అన్నాక ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుగారికి రాత్రి పడుకున్నప్పుడు విదూషకుడు మాటలు గుర్తొచ్చాయి. నిజమే కదా, నేను ఓడిపోవడం వల్ల నేనే కోపం తెచ్చుకుని నేనే వాళ్ళందరికీ శిక్ష వేస్తున్నాను. సరే పోనీలే, మంచిదైంది, ఈ శిక్ష ఇవాళ అమలు అవ్వలేదు, అమలయ్యి ఉంటే అమాయకులు చనిపోయేవారు. మంచిదైంది, విదూషకుడు పెళ్లి చేసుకుంటానన్నాడు, టైం అడిగాడు కదా అనుకున్నారు. సరే విదూషకుడు పెళ్లి చేసుకున్నాడు, ఒక కొడుకు పుట్టాడు. మళ్ళీ ఓ రోజు రాజుగారికి సడన్గా గుర్తొచ్చింది. రాజుగారికి తెలుసు తనదే ఫాల్ట్ అని, అయినా సరే అధికారం ఉంది కదా అని మళ్ళీ విదూషకుడిని పిలిచి, ఇప్పుడు కొడుకు పుట్టాడు కదా, ఇహరా ఉరిశిక్ష వేద్దాం అన్నారు. అంటే అప్పుడు ఏమన్నాడు విదూషకుడు, రాజా వాళ్ళందరూ పెళ్ళాం పిల్లలు ఉన్నారు అనుకున్నాం కదా, పిల్లలు ఎందుకుంటారు, ఎదిగి పెద్దవాళ్ళయ్యి ఆ తల్లిదండ్రులకి సంతోషం కలిగించి వాళ్ళ అభివృద్ధి చెందితే ఆ అమ్మ నాన్న చూడాలని కదా, అలాగే నా కొడుకు కూడా పెద్దవ్వాలి, విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మంచి ఉద్యోగం చేత కావాలి, అప్పుడు మీరు నాకు ఉరిశిక్ష ఎద్దురు అన్నారు. అనేసరికి రాజుగారికి విదూషకుడి తెలివి అర్థమైపోయింది. ఎందుకంటే రాజుగారికి ముందల కోపం వచ్చిన రోజు ఎంత కోపంగా ఉన్నారు, ఓడిపోయిన రోజు, కానీ ఆ నెక్స్ట్ డేకి కూల్ అయ్యారు, ఆ నెక్స్ట్ డేకి ఇంకొంచెం కూల్ అయ్యారు. అలాగే ఇప్పుడు విదూషకుడు ఏం చేశాడు, నా ఆఖరి కోరిక పెళ్లి చేసుకోవాలి, కొడుకు పుట్టాలి అని చెప్పి కోరాడు కదా. ఇలా రోజులు గడిచేసరికి రాజుగారి కోపం ఏమైంది, తగ్గిపోతూ వచ్చిందనమాట. సో ఎప్పుడైనా సరే పిల్లలు, మనం కూడా కొంచెం విదూషకుడిలాగా ఆలోచించామనుకోండి, బోల్డ్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పుకోవచ్చు. ఎందుకంటే కోపం రాగానే కొంతమంది ఏం చేస్తారు, సామాన్లు అవి ఇవి విసిరేస్తారు, ఎదుటి వాళ్ళని కొట్టేస్తారు, అలా చేసేస్తారు. వాళ్ళు ఆలోచించే స్థితిలో ఉండరు. ఫస్ట్ వాళ్ళని కోపం వాళ్ళ బ్రెయిన్ని ఆక్యుపై చేసేస్తుంది అనమాట. సో కోపం రాగానే వెంటనే కామ్ అయిపోయామనుకోండి, కాసేపు ఆలోచించామనుకోండి,
మనకు అసలు కోపం ఎందుకు వచ్చింది రైటా రాంగా మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది మనకే అర్థమైపోతుంది. అవునా? ఆ విదూషకుడిలాగా మనకి టైం ఇచ్చి ఆలోచించుకోమని చెప్పేవాళ్ళు వెంటనే దొరకరు కదా, రాజుగారికి దొరికినట్టు. సో మనం మనని కొంచెం ఆలోచించుకుని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. మీరు వినే ఉంటారు కదా, మన కోపమే మన శత్రువు. ఓకేనా? అందుకని కోపం వచ్చి వెంటనే ఫైట్స్ చేసి చక్కటి ఫ్రెండ్స్ని, అమ్మని నాన్నని ఎవరిని దూరం చేసుకోకండి, కష్టపెట్టకండి. కోపం వచ్చినప్పుడు జనరల్లీ ఏమంటారు, 1 to 10 ఏదో కౌంట్ చేయమంటారు. ఏం అక్కర్లేదు, మీరు కొంచెం ఆలోచిస్తే మీ కోపం కాసేపటికి చల్లగా చల్లారిపోతుంది అనమాట. ఓకేనా పిల్లలు? తప్పకుండా ఈ విషయం ఆలోచిస్తారు కదా. మళ్ళీ ఇంకో కథతో, సహజమైన కథలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ కన్నలు.